దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ ఎలక్షన్స్కి కౌంట్ డౌన్ మొదలైంది. అయితే పార్టీల్లో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇప్పటికీ ఎందుకని ఒక సందిగ్ధత తొలగలేదు, ఒక క్లారిటీ అనేది రాలేదు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి బిగ్ బాస్ దానికి సంబంధించి చెప్తాను. బిగ్ బాస్లో కొంతమంది ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు. సడన్గా వాళ్ళే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పాపప్ అయి మళ్ళీ వస్తారు. అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరికీ తెలియదు. మనం దాన్ని ఇప్పుడు దీనికి ఎలక్షన్స్కి అన్వయించుకుంటే బిగ్ బాస్ ఎవరు, రింగ్ మాస్టర్ ఎవరు, పోనీ అసలు సూత్రధారి ఎవరు, ఎవరు పాత్రధారులు ఏంటి, ఏమన్నా క్లారిటీ ఉందా? అసలు మీకు ఏమన్నా అర్థమవుతుందా? అంటే ఒకటి మనం స్పష్టంగా చెప్పుకోవాలనుకుంటే, బిగ్ బాస్ అంటే ఆట ఆడించేవాడు. బిగ్ బాస్ ఆడాడు. బిగ్ బాస్ గేమ్ ప్లాన్ చేసి ఆ గేమ్లో పాత్రధారులను ఇది చేసేటువంటి ఒక డిఫరెంట్ టాస్కులు పెట్టి అది కేసీఆర్. బిగ్ బాస్ కేసీఆర్. ఎందుకంటే అంటే 2-3 రకాలుగా, జస్ట్ లైటర్ వెయిన్లో కూడా కాదు. ఎలక్షన్స్కి సెంటర్ పాయింట్ కేసీఆర్. ఈ ఎలక్షన్స్కి ఇది ఒక గతంలో లాగా రాజీనామా చేసిన ఎలక్షన్ కాదు, గతంలో లాగా నిరసన ఎలక్షన్ కాదు, గతంలో లాగా ఉద్యమ ఎలక్షన్ కాదు. ఇది అబ్సల్యూట్లీ 10 సంవత్సరాల సుదీర్ఘకాలం పరిపాలించిన తర్వాత మళ్ళీ మ్యాండేట్ కోసం పోతున్నటువంటి ఎలక్షన్. ఇది కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి ఒక సొంత విజయాన్ని పునర్లిఖించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. వాళ్ళ మ్యాండేట్ కోసం పోతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, లేదా అధికారంలోకి వస్తామని చెప్పే ఎవరైనా సరే అట్లాగే మేము ఈ పనులతోటి వస్తున్నాము, మాకు అవకాశం ఇవ్వమని రావాలి. ఈ రోజు వరకు కూడా, ఇంకొక వారం రోజులలో మీకు నామినేషన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు వరకు కూడా గ్యారంటీలు అని చెప్పినారు, లేకపోతే ఇంకోటి అని చెప్పినారు, కానీ ఒక్కరు కూడా స్పష్టమైన మేనిఫెస్టోతోటి రాలేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ ప్రచారాలు కానీ, వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ, వాళ్ళు చెప్తున్నది కానీ కేసీఆర్ అనే టార్గెట్ తోటే పోతున్నాయి. పవర్ అనే టార్గెట్ తోటి, ప్రజాశ్రేయస్సు అనే టార్గెట్ తోటి, పరిపాలన అనేటువంటి టార్గెట్ తోటి ఈరోజు వరకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మాట్లాడడం లేదు. ఎప్పుడైనా సరే రాజకీయాలలో మీరు దేని గురించి అయితే మాట్లాడతారో, ఎవరి గురించి అయితే మాట్లాడతారో వాళ్ళే హీరో అవుతారు, వాళ్ళే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవుతారు, లేదా వాళ్ళే సెంటర్ పాయింట్ అవుతారు, లేదా వాళ్ళే బిగ్ బాస్ అవుతారు. మిగతా మీరు ఆయన చుట్టూ తిప్పుతున్నారు ఎలక్షన్. ఇప్పటి వరకు కూడా కేంద్రంలో అమిత్ షా నుంచి మొదలుపెట్టి, నరేంద్ర మోడీ నుంచి మొదలుపెట్టి, నరేంద్ర మోడీ అయితే మరీ ఇంకా చాలా విచిత్రమైన పద్ధతిలో ఆయన నా దగ్గరికి వచ్చి నా కొడుకు చాక్లెట్ అడిగాడు, నేను చాక్లెట్ ఇస్తే జ్వరం వస్తుందని చెప్పాను, చాక్లెట్ ఇవ్వాలంటే ప్రజల పర్మిషన్, ఇవన్నీ ఎందుకంటే చెప్పడం? అది కాదు కదా నువ్వు చెప్పాల్సింది. నేను గుజరాత్ని ఇట్లా డెవలప్ చేశాను, మీరు అట్లా డెవలప్ చేస్తాము. పక్కన ఉన్న కర్ణాటకని గత 5 ఏళ్ళు పరిపాలించి ఇట్లా డెవలప్ చేశాము, మిమ్మల్ని అట్లా డెవలప్ చేస్తాము. లేదా ఉత్తరప్రదేశ్లో ఇట్లా జరుగుతుంది, మీ దగ్గర ఇట్లా జరుగుతుంది. జనరల్గా ఒక జాతీయ పార్టీ మా జాతీయ ఎజెండా ఇది, మిమ్మల్ని అట్లా మేము తయారు చేస్తాము. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి ఏం చెప్పాలి, ఇక మేము కర్ణాటకలో విజయం సాధించి ఇట్లా చేశాము, లేదు ఇక మేము 5 సంవత్సరాలు రాజస్థాన్లో పరిపాలించి ఇట్లా చేశాము, లేదు ఇక మా 6 గ్యారంటీలని ఇక మేము ఈ రకంగా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మీరు 6 గ్యారంటీలు ఇచ్చి 6 వారాలు కాలేదు, 6 ముఖ్యమంత్రి క్యాండిడేట్స్ అయినారు. 6 గ్యారంటీలకు 6 ముఖ్యమంత్రులు పేర్లు చెప్పమంటే కూడా చెప్తా, 6 ఎవరెవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇది అవసరమా? రెండవది, ఏమి ఎజెండాతో మాట్లాడుతున్నారు? కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి అండ్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఉద్యమ ఆకాంక్షలని నెరవేర్చలేదు. సరే, మీరు ఏం చేస్తారు? మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు ఉద్యమకారులు కాదు, ఉద్యమంలో లేరు, ఉద్యమం అప్పుడు వేరే పార్టీలో ఉన్నారు, ఉద్యమాన్ని వ్యతిరేకించినారు,
పోనీ ఇవన్నీ కూడా కాకుండా మీరు ఎట్లా అభివృద్ధి చేస్తారో చెప్పండి, ఏవేవి వీటిలలో తీసుకొస్తారో చెప్పండి, ఏ ఏ ప్రయోజనాలు కల్పిస్తారో చెప్పండి. ఇది ఉండాలి. అంటే సెంటర్ పాయింట్ కేసీఆర్ కాబట్టి కేసీఆర్ చుట్టే తెలంగాణ ఎన్నికలు తిరుగుతున్నాయి అనేటువంటిది వాస్తవం. గెలిచినా ఓడిపోయాడు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా విచిత్రం, బీఆర్ఎస్ కూడా కేసీఆర్ని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి, హ్యాట్రిక్ చేయడానికి ఓటేయండి అని అడుగుతున్నారు. వాళ్ళు కూడా మిగతా ఏం మాట్లాడట్లేదు. కేసీఆర్ను చూసి ఓటేయండి అని చెప్తున్నారు. కేసీఆర్ పరిపాలనను చూసి ఓటేయండి అంటే ఆబ్వియస్లీ మీ ప్రశ్నకు ఆన్సర్ మీ ప్రశ్నలోనే ఉంది. ఒక బిగ్ బాస్ ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ టాస్క్లు ఇస్తున్నారు, ఆ టాస్క్లు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి ఒక టాస్క్ ఇచ్చారు, బీజేపీ వాళ్ళు ఫస్ట్ ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ప్రకారం ఒక ఉత్తరాదిలో ఒక కాంట్రాక్ట్ని ఆయనకి ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ తీసుకొని ఆయన ఒక చిన్న ఉప ఎన్నికల కోసం రాజీనామా చేసినాడు. ఆ ఉప ఎన్నికల్లో హోరాహోరి పోటీ చేసి 100 కోట్లు ఖర్చు పెట్టుకొని ఓడిపోయినాడని పత్రికల్లో మీడియాలో వస్తున్న కథనం. మనకు తెలియదు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాడు, లేదా ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా 25 లక్షలు ఖర్చు పెట్టినాడు, మనకు కూడా తెలియదు అది. సో మొత్తానికి అట్లా చేసినాడు. చేసి ఒక ఏడాది పాటు బీజేపీలో చేసి మళ్ళీ ఎవరో బిగ్ బాస్ ఎక్కడనో బటన్ నొక్కి ఇంకొక టాస్క్ ఇచ్చినాడు, నువ్వు తక్షణమే అక్కడ రాజీనామా చేసి నువ్వు మళ్ళీ బీజేపీలోకి పోమన్నాడు. బీజేపీలోకి పోయినాడు, కాంగ్రెస్లోకి పోయినాడు ఆయన. అట్లే పొన్నాల లక్ష్మే ఇంకొక టాస్క్ మాస్టర్గా అంటే ఒక గేమ్ ఇదిలాగా బిహేవ్ చేసినాడు. డీకే అరుణ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మొత్తం డిజైనింగ్ అంతా కూడా కేసీఆర్ చుట్టే నడుస్తున్నది. కాబట్టి కేసీఆర్ టాస్క్ మాస్టర్ ఏమో అనేటువంటి అనుమానం కూడా జనరల్ సామాన్య ప్రేక్షకులకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే ఒకవేళ కేసీఆరే బిగ్ బాస్, కేసీఆరే రింగ్ మాస్టర్ అనుకున్నప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి డిక్టేట్ చేస్తారు, లేకుంటే ఎవరెలా ఉండాలి అనేది డైరెక్షన్ చేస్తారు. వాట్ అబౌట్ బీజేపీ అండ్ కాంగ్రెస్? ఇక్కడ పొత్తులు కావచ్చు, సరికొత్తగా వస్తున్నటువంటి పాత్రధారులు, వీళ్ళందరినీ ఆయన ఎలా డిక్టేట్ చేస్తారు, ఆయన ఎలా డిజైన్ చేస్తారు? మీరు చాలా సాంప్రదాయ యుద్ధ విద్యలను గురించి చదివినట్టున్నారు. కానీ ఆధునిక యుద్ధ నీతిలో నీ శత్రువులను కలవర పెట్టడమే విజయం అని చెప్తుంటారు. చైనాకు సంబంధించిన ఒక యుద్ధ తాత్వికుడు ఒక ఆయన ఉంటాడు. ఇవాళ నేను గెలవడానికి ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు, మీ శత్రువుల్లో ఒక రకమైనటువంటి అయోమయం కలవరం కలిగిస్తే జరుగుతుంది. ఎవరు 3 నెలల క్రితం ఎవరు అనుకున్నారు పోటీ బీఆర్ఎస్కి? 6 నెలల క్రితం బీజేపీ అనుకున్నారు. 6 నెలల క్రితం బీజేపీ ఉంది. 6 నెలల క్రితం ప్రధాన ప్రతిపక్షము, ప్రధాన పోటీదారు అనుకున్న బీజేపీ ఇవాళ ఏ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో ఎవరున్నారు? అప్పుడు 3వ స్థానంలో ఉన్నారు, ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నారు. ఎవరు కారణము బీజేపీ పతనం అవడానికి, లేదా బీజేపీ ఆశావహ స్థితి నుంచి అయోమయ స్థితికి రావడానికి ఎవరు కారణం? బీజేపీ కారణం. కానీ చాలామంది ఏమన్నారు, బి టీంలు, సి టీంలు, ఏ టీంలు అని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు వస్తుంది ఇది? అంటే ఆ విధానాలు మీరు చేస్తున్నటువంటి పద్ధతిలో ఎవరో రింగ్ మాస్టర్ ఉండి ఆడిస్తున్నాడు అనేటువంటి ఇది ఉంది కదా. ఇవాళ మీరు గమనించండి, ఈ మధ్య వచ్చినటువంటి సర్వేల ప్రకారం, ఈవెన్ ఇండియా టుడే సర్వే ప్రకారం కూడా ప్రాబబ్లీ 42% ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్కి ఉంది, 38-42 మధ్యలో అని అనుకుందాం. మిగతా 40% 38% కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్తున్నారు. బీజేపీకి కూడా ఒక 10%కి పడిపోయినట్టు, 17 నుంచి 10%కి పడిపోయింది. మిగతా వాళ్ళు చిన్న చిన్న ఇదిలో ఉన్నారు. ఇవాళ ఆ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి కిషన్ రెడ్డి ఏం ప్రయత్నం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ తీసుకొచ్చుకుంటున్నాడు. అసలు పవన్ కళ్యాణ్కి తెలంగాణకి ఏం సంబంధం? ఏ రకంగా తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ కోటేస్తారు? పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటిది? అసలు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ఏంటిది? పవన్ కళ్యాణ్కు మీకు సీట్ల సర్దుబాటు ఉంటుందా, ఎన్నికల పొత్తు ఉంటుందా, లేకపోతే కలిసి పోటీ చేస్తారా, ఒకే సింబల్ మీద చేస్తారా, వేరువేరు సింబల్స్ మీద చేస్తారా? ఆంధ్రాలో మీకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మీతో ఎటువంటి సంబంధం లేదు, మేము చంద్రబాబు నాయుడు ఒకటి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ మీ దగ్గరికి ఎట్లా వస్తున్నాడు? ఈ ప్రశ్నలు రావా రేపు మీరు ఎన్నికల ప్రచారంలోకి పోతే? రెండవది, తెలంగాణ ఏర్పడితే అన్నము ముట్టకుండా
అన్నం సహించక 7 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన ఈ హనుమాన్ భక్తుడు ఈ పవన్ కళ్యాణ్ ఇవాళ ఏ మహిమ పట్టుకొని మళ్ళీ తెలంగాణలో వచ్చి ఓట్లు అడుగుతాడు? 36 సీట్లు ఇమ్మంటున్నారు. అసలు బీజేపీ 35-40 సీట్లు ప్రకటించింది, 52 సీట్లు ప్రకటించింది. మీకు 100 సీట్లు ప్రకటించడానికి కూడా మనుషులు లేరా ఇంత పెద్ద బీజేపీ పార్టీలో? అంటే మీరు 32 సీట్లు 36 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి కాబట్టి ముందు 52 పెట్టుకుని ఉన్నారా? పవన్ కళ్యాణ్ నయం, ఇంకా ఆయన ఒక 15 రోజుల క్రితమే ఏ స్థానంలో పోటీ చేస్తూ నెల రోజుల క్రితమే ప్రకటించినాడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలిసి కనుక పోటీలోకి పోతే, గతంలో మనము 2వ దఫా ఎన్నికల్లో తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వెంట పెట్టుకొని కాంగ్రెస్ ఎట్లాగైతే నష్టపోయిందో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకొని బీజేపీ అట్లా నష్టపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది, 100% ఉంటుంది. ఆంధ్ర పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏం చేస్తాడండి? ఎవడోడు ఊర్లో ఉన్నాడు అడుగుతాడు కదా. మనం ఎవరు అడగక్కర్లేదండి, భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్కి అసలు ఫేస్ వాల్యూ లేదు తెలంగాణలో ఓటు పొలిటికల్గా చూస్తే. పవన్ కళ్యాణ్తో ఎందుకు మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు. నేను మీ ఛానల్లోనే చూశాను, చేసి ఊరికే మాట్లాడినారు. ఆయనకు సీట్లు ఇచ్చేది లేదు, ఏం లేదు. ఆయనకు ఆటన పెడితే తల మీద ఆటన పెడితే పావులో కూడా ఎవడు కొనడు అని చెప్పిన వాళ్ళు. ఇది నష్టము. ఈ నష్టము కలిగే ప్లాన్ని ఎవరైనా గెలవాలనుకునే వాళ్ళు చేస్తారండి. మీరు ఎంతసేపు ఏదో ఇది జరిగి ఉండొచ్చు, కేసీఆర్ అవినీతి ఇంకోటి. నేను అడుగుతున్నా, ఒక సస్టైనబుల్ ఈ తెలంగాణ సమాజానికి భావితరాలకి మీరు ఏమేం చేస్తారో ఒక 6 గ్యారంటీలాగా మీరు ఒక 10 గ్యారంటీలు చెప్పండి. అసలు 10 పనులు చెప్పండి, ఏం చేస్తారు? ఇప్పుడు జీడిపి, ఎస్జిడిపి, లేకపోతే జిఎస్డిపి ఇవి ఉన్నాయి కదా లెక్కలో. లేదా రైస్ని పంట తగ్గిస్తారా చెప్పండి, నీళ్ళని తగ్గిస్తారా చెప్పండి. సరే ఇవన్నీ కాదు, మీరు ఒక ఎటువంటి సమాజం తెలంగాణలో ఇస్తారు? ఏమన్నా కాంగ్రెస్లో కూడా ఇవన్నీ ఇంక్రిమెంటల్గా చెప్పుకుంటూ పోయినా. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం, మీరు 100 ఇస్తే మేము 200 ఇస్తాం. 200 ఒక్క ఇవాళ అది గ్యారంటీలో, మొన్నటి గ్యారంటీలో లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక మంచి ప్రకటన చేసి, మేము ప్రజాస్వామ్యాన్ని కూడా ఒక గ్యారంటీగా ఇస్తాం. మేము ఇంకేదో స్వేచ్ఛను మనం దీన్ని కూడా అట్లాంటివి తీసుకురండి, అట్లాంటివి ఇచ్చేయండి. వైద్య రంగంలో ఏం చేస్తారో చెప్పండి, విద్యారంగంలో ఏం చేస్తారో చెప్పండి, ఎంప్లాయ్మెంట్ని ఏం చేస్తారో. ఇంతకాలం ఎంప్లాయ్మెంట్ బట్టే కదా ఆట ఆడినారు మీరు. ఎంప్లాయ్మెంట్ని ఏం చేస్తారు? ఇవన్నీ చెప్పకుండా కేవలం కేసీఆర్ చుట్టూ, దీపం చుట్టూ కదా ఏదో అంటారు కదా, వెళ్తున్న చుట్టూ తిరుగుతున్నట్టుగా కేసీఆర్ కుటుంబం. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, కుటుంబము అనే టార్గెట్ కనుక చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ గారి తండ్రి నుంచి, మోతీలాల్ నెహ్రూ, ఆయన పిల్లలు 4, తర్వాత జవహర్లాల్ నెహ్రూ, అఫ్కోర్స్ వాళ్ళ అక్క, చెల్లె, తమ్ముడు, విజయలక్ష్మి, ఇట్లా తీసుకుంటే మళ్ళీ 4, ఆయన పిల్లలు, వాళ్ళు ఇవాళ మనం అంటున్నారండి కేసీఆర్, కేటీఆర్, ఇవన్నీ. ఇందిరాగాంధీ అంత నష్టపోవడానికి కారణం ఎవరు? ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ పాత్ర ఏంటిది? ఆయన ఏ పవర్లో ఉన్నాడు? పవర్లో ఉన్న మినిస్టర్లు కుటుంబ సభ్యులు అయితే మీరు మాట్లాడుతున్నారు కదా. మరి పవరే లేని సంజయ్ గాంధీ ఎట్లా శాసించినాడు దేశాన్ని 2 నెలల పాటు, ఏడాది పాటు? ఆయన వల్లనే కదా ఇందిరాగాంధీ అంత డిఫేమ్ అయింది. తర్వాత సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ, సంజయ్ గాంధీ తమ్ముడు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ గారి కూతురు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ. మీరెందుకండి కుటుంబ పాలన గురించి, కుటుంబం గురించి మాట్లాడాలా? మీరు డెవలప్మెంట్ ఫోకస్ చేయండి, అవినీతి మీద ఇంకా ఆధారాలు తీసుకోండి, గతంలో వేసినట్టుగా పుస్తకాలు వేయండి, ఏ అవినీతి ఎట్లా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవన్నీ ఉంటాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, విద్యాసాగరరావు గారు నాకు చాలా గౌరవం, బీజేపీ విద్యాసాగరరావు గారు. ఇవాళ ఆయన వెళ్ళి బీజేపీ ఎలక్షన్ కమిటీ దగ్గర నా కొడుకు టికెట్ ఇవ్వమని అడగాలని దిశ పేపర్లో ఎక్కడో చదివాను.
ఆయన ఎవరండి? ఒకప్పుడు కేంద్ర హోంమంత్రి, ఒక రాష్ట్రానికి గవర్నర్. ఆయన వెళ్ళి వికాస్కి టికెట్ ఇవ్వమని అడగడం ఏంది? ఒకవేళ అనుకోండి అది కుటుంబ పాలన కిందకి రాదా? కుటుంబ రాజకీయాల కిందకి రాదా? ఎక్కడో చదివాను, బండారుల దత్తాత్రేయ గారి కూతురు కూడా టికెట్ ఇస్తున్నారు. ఆల్రెడీ జంగారెడ్డి గారి కూతురికి అనౌన్స్ చేసినారు భూపాలపల్లిలో. ఇవన్నీ కుటుంబ రాజకీయాలు కాదా? ఇది ఈవెన్ రోహిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అనుకోండి, మహబూబ్నగర్ గారు ఎంపీగా చేసిన జితేందర్ రెడ్డి గారికి వాళ్ళ కొడుకు కూడా ఇవ్వాలని చెప్తున్నారు. అది కుటుంబ రాజకీయం కాదు. అంటే ఎవరు ఇవన్నీ దీంట్లో జరుగుతుంటాయి. ఇది 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 జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎజెండా ఎక్కడుంది? వీళ్ళు పోటీలు ఎక్కడున్నారు? ఇది కూడా ఒక టాస్క్ ఎవరో ఇస్తే పోయినట్టుగానే ఉంది కదా. ఇదే నాకు ఈ లింక్ అనేది ఒకటి ఉంది చూడండి. ఈ టాస్క్లు ఇచ్చేది సూత్రధారి పాత్రధారులకు ఎలా ఇస్తున్నారు అంటే సేమ్ అదే మళ్ళీ నేను అడుగుతాను. కాంగ్రెస్ని బీజేపీని ఎలా డిసైడ్ చేస్తున్నారు, ఎలా డిజైన్ చేస్తున్నారు కేసీఆర్? ఇప్పుడు నిజానికి కేసీఆర్ కనుక ఇంత ఆలోచించుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. టాస్క్ మాస్టర్ ఎవరు అనేది గెస్ చేయడం. కేసీఆర్ గారు ఇంత ఆలోచించి ఎలక్షన్ కనుక ఇంత సీరియస్గా తీసుకుని ఉంటే ఖమ్మం జిల్లాలో 2 నాయకులను బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఎవరు? పొంగులేటి తుమ్మలని తనతో ఉంచుకునేవాడు. వాళ్ళ బలం ఏంటిదో తెలుసు కేసీఆర్కి, తన దగ్గర పెట్టుకునేవాడు. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలను కూడా తన దగ్గర పెట్టుకునేవాడు, సిపిఐ సిపిఎం. కేసీఆర్ తన స్ట్రాటజీనే నమ్ముకున్నాడు కాబట్టి ఎక్కడున్నా కూడా ఆట ఆడిచ్చేది నేనే అనేటువంటి ఒక నమ్మకం ఉంది కాబట్టి నేను అనుకోవడము అంత లూజ్గా వదిలేసినాడు ఆయన. ఆయనకు తెలుసు వాళ్ళు మధ్యలో ఇది చేసుకొని మొత్తం వాళ్ళు కొలాప్స్ అయిపోతారు, మళ్ళీ నేనే ఓట్లు చీలిపోతాను ఉంటాను అని చెప్తారు. ఏమి ట్రై చేయాలి మీరు గమనించండి. సిపిఐ సిపిఎంని వాళ్ళతో ఉంచుకోవడానికి ఏం ట్రై చేయాలి? పొంగిలేటి చాలా పెద్ద లీడర్ అని చెప్పినా కూడా అసలు నిర్లక్ష్యం చేసినాడు. అనేక సార్లు మొరబెట్టుకున్నా కూడా వినలే. ఆయన పొంగులేటి బయటకు వచ్చి కూడా అదే చెప్పినాడు, నన్ను హ్యూమిలియేట్ చేసినారు, నిర్లక్ష్యం చేసినారు. తుమ్మల పరిస్థితి అంతే, అట్లనే చేసినారు. ఇదంతా కూడా అంటే ఇవాళ వాళ్ళు కాంగ్రెస్లో పోవడానికి వాళ్ళని చేర్పించి రాజకీయం చేయక్కర్లే. నీ దగ్గర ఉన్నప్పుడు మౌనంగా ఉంటే సరిపోయింది కదా, వాళ్ళు ఎక్కడో అక్కడ పోతారు కదా. అంటే ఈ వాతావరణము ఇటువంటిది మీకు కనిపించట్లేదా? కావాలని అట్లా ఎంతోమందిని చూడండి, అట్లా ఎన్ని రకాల ఇది ఉందో చూడండి. కాబట్టి ఆట మొదలు పెట్టడానికి లేదా ఆట ఆడించడానికి మీరు ఇక్కడుండే యుద్ధం చేయక్కర్లా, అక్కడ అంతర్యుద్ధం సృష్టిస్తే సరిపోతుంది. ఇవాళ మీకు ఒక్క జిల్లా చెప్పండి, నాకు అంతర్యుద్ధం లేని ఒక జిల్లా పేరు చెప్పండి. ఒక టికెట్ ఇస్తే ఇంకోటి ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఇది చేసుకునేటువంటి వాతావరణం కన్నా. నేను అంటున్నాను, హైప్ లేకుండా కూల్గా పాచికల్ని ముందే చెప్పేసి ఇంకో నేను ఇది అని అనుకున్న తర్వాత దానికి సరితూగే పాచికల కోసం యుద్ధం జరుగుతుంది, దానికోసం యుద్ధం జరుగుతుంది. ఇది అనుకోండి. పోనీ వీళ్ళని నెగోషియేట్ చేసిండా, మీరు వెళ్ళొద్దని, మీరు వెళ్ళండి అక్కడే ఉండన్నాడు ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిజంగా కూడా చాలా మంచి ఫోర్స్గా వస్తున్నటువంటి ఆయన. కనీసం మాయావతితో మాట్లాడో పిలిచో ఓట్లు చిల్లక ఏదో ఇది చేసి నాకు మద్దతు ఉండాలి, దళిత వర్గాల మద్దతు ఉండాలి, బహుజనుల మద్దతు ఉండాలని అనుకున్నాడా? అటువంటి ప్రయత్నం ఏం చేసిండా? చేయలే. ఈవెన్ కాంగ్రెస్ వ్యతిరేకించింది షర్మిల రావడానికి, టీఆర్ఎస్లో ఎవరు వ్యతిరేకించలేదు, షర్మిల కూడా పోటీ చేయాలని అనుకున్నారు. అంటే ఎప్పుడైనా సరే నువ్వు స్థిరంగా ఉంటే లేదా నువ్వు నీ జాగాలో నువ్వు ఉంటే నీ శత్రువులు పెరిగితే నీకు సంతోషం కదా ఎన్నికల్లో. లెట్ దెమ్ డివైడ్. ఇందులో భాగమేనా ఇప్పుడు జనసేన దగ్గరికి బీజేపీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అంటే నేను రాజకీయాలతో సంబంధం లేకుండా నేను ఏదో మామూలుగా నా అబ్జర్వేషన్ చెప్తున్నాను, నేను ఒక మామూలు విశ్లేషణ చెప్తాను. బట్ అనివార్యమైన పరిస్థితులు. కానీ మీరు మాట్లాడేది చూడండి, పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడినాడు, హైదరాబాద్ గురించి ఏం మాట్లాడినాడు, ఇంకో సందర్భంలో ఏం మాట్లాడినాడు, వీళ్ళు ఏం మాట్లాడినరు చెప్పలేము. కేటీఆర్ గారు మా పవన్ అన్నానే అంటాడు కదా. అవును, ఆ మాట కూడా అన్నారు కదా, అక్కడ పవన్, లోకేష్, జగన్. పవన్ అనలేదు, పవన్ అన్న, జగన్ అన్న, లోకేష్ ముగ్గురు నాకు మంచి ఫ్రెండ్స్. అరే బస్ తప్పేం లేదు. ఎలక్షన్లు రాజకీయాలు అన్న తర్వాత బీజేపీ తోటి కలిస్తే మంచిదే కదా. పవన్ కళ్యాణ్ కూడా కలిస్తే కనీసం బీజేపీ 10% నోట్లు 12%, 15% పెరిగితే సంతోషం కదా.
20% పెరిగితే కూడా సంతోషం. ఎక్కడికి వెళ్ళి పెరుగుతాయి ఇవి? సో ఈ డ్రామా ఒకటి ఈ రకమైనటువంటిది జరుగుతుంటే మీరు అన్నట్టుగా బిగ్ బాస్ కనబడాడు ఎప్పుడు. బిగ్ బాస్లో పాత్రలే కనబడుతుంటాయి. ఈ పాత్రలు కొత్త కొత్త పాత్రలు వస్తున్నాయి, మీరు గమనించండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ, మనము ఊహించని ఎంట్రీస్ వస్తున్నాయి. ఊహించని వాళ్ళని బిగ్ బాస్ బయటికి పంపిస్తున్నాడు. ఒక్కోసారి గెస్ట్ అపీరెన్స్ అది వచ్చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ అట్లా ఎంతోమంది పోయినారు, ఎంతోమంది వచ్చినారు. ఈ ఎలక్షన్స్ తెలంగాణ రాజకీయాలలో లేదా దేశంలో ఉన్నటువంటి రాజకీయాలలో ఎవరైనా రేపు పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు పార్టీలు, ప్రజాస్వామ్యము, విలువలు, నైతికత ఇటువంటి అంశాల మీద పిహెచ్డి చేసే వాళ్ళకు ఒక గొప్ప ఎగ్జాంపుల్గా నిలిచిపోతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని రకాల కనిపించని శక్తులు, అన్ని రకాల డ్రామాలు నడుస్తున్నాయి దీంట్లో. ఇంకా నడుస్తాయి. ఎలక్షన్స్ మధ్యలో వదిలేసే వాళ్ళు ఉండొచ్చు, ఎలక్షన్లు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా డ్రాప్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, లేదా డ్రాప్ అయినా కూడా. నేను ఎక్కడో చదివాను, ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు కేసీఆర్ దగ్గర, అది తప్పో రైటో మనకు తెలియదు కానీ, నాయకుడు నేను ఇప్పుడు పోటీ చేస్తాను, గెలిచిన తర్వాత మీ పార్టీలోకి వస్తాను, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని అడిగాడట. అట్లాంటిది కూడా వార్త ఎక్కడో. ఇట్లా జరుగుతాయి ఈ ఎలక్షన్లో పర్టికులర్గా. ఈ ఎలక్షన్ అనేది అంటే మనకి బయట హైప్ కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ మీరు ఎప్పుడైనా టీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ ఉందా? వాళ్ళు హాయిగా అవలీలగా ఆడుకుంటూ పోతున్న లెవెల్లో ఉన్నారు. కాంగ్రెస్లో టికెట్ వస్తుందో రాదో అని టెన్షన్ ఉంది. పాపం మా ఎంపీ గారు బండి సంజయ్ గారిలో అయ్యో మరి బీజేపీ పరిస్థితి ఏందనే టెన్షన్ ఉంది. అంటే వాళ్ళు మాత్రం చిన్నపిల్లలు రోడ్డు మీద గోళీలు ఆడుకున్నట్టుగా ఎలక్షన్లని గ్రౌండ్ అంతా మాదే నడి రోడ్డు మీదనే ఆడుతుంటాడు, ఇట్లా పెట్టి అట్లా పెట్టి క్రికెట్ పట్టుకొని బ్యాట్ పట్టుకొని. ఎందుకంటే నాది ఇది ఆ కాన్ఫిడెన్స్ మీకు కనబడతలేదా? ఈ రూల్స్ అన్నీ నావే, నేనే ఫ్రేమ్ చేసుకున్నాను ఫీల్ కూడా ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక గొప్ప కాంబినేషన్, లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ ఇంకా గొప్ప కాంబినేషన్, అండ్ ఆఫ్ కోర్స్ టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇస్ బీఆర్ఎస్. కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు బిగ్ బాస్, ఎవరు కాబోయే బాస్ అనేది అప్పుడు తెలుస్తుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.